హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు మనము స్క్రూ గేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్క్రూ గేజ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎలాగంటే ఇక్కడ ఈ స్క్రూ గేజ్ వచ్చినప్పటికల్లా హై వెయిటేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఈజీ స్కోరింగ్ ఉంటుంది. అంటే ఈ న్యూమరికల్లో ఇప్పుడు ఈ న్యూమరికల్లో ఎక్కువ ట్విస్టింగ్ ఉండవు, ఆ తర్వాత స్ట్రైట్గా ఉంటుంది క్వశ్చన్. మీరు బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, 4 మార్క్స్ అనేది మీకు ఈజీగా స్కోర్ చేసేయచ్చు. సో మనము ఇప్పుడు ఈ స్క్రూ గేజ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు స్క్రూ గేజ్ని మనము యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే కనుక జనరల్గా ఈ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ లెంగ్త్ కనుక్కోవాలి అనుకోండి. ఒక మీటర్ స్కేల్ తీసుకుంటే మనము మినిమం 1 మిల్లీమీటర్ వరకు మాత్రమే దీని యాక్యురేట్ వాల్యూ కనుక్కోవచ్చు. అదే కనుక స్క్రూ గేజ్ తీసుకుంటే మనకి 0.001 మిల్లీమీటర్ వరకు కూడా దీని వాల్యూని యాక్యురేట్గా మెజర్ చేయొచ్చు. దానికోసం మనము ఇక్కడ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటూ ఉంటాం. ఇంతకుముందు మనము వెర్నియర్ స్కేల్ని మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. ఈ రోజున మనము ఈ స్క్రూ గేజ్ గురించి చూద్దాం. సో ఈ స్క్రూ గేజ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదట స్క్రూ గేజ్లో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఒక యూ షేప్డ్ డయాఫ్రమ్ ఉంటుంది, దాన్ని ఎం అని చెప్పేసి అంటాం. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక మెటాలిక్ స్ట్రిప్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది, దాన్ని స్టడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఏ అనే స్టడ్ ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేటప్పటికల్లా ఈ రైట్ సైడ్లో మళ్ళీ ఎన్ అనే స్టడ్కి ఒక స్క్రూని, ఎస్ అనే స్క్రూని కనెక్ట్ చేస్తుంటాం. ఆ తర్వాత ఈ స్క్రూకి మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లో బి అనేటువంటి ఒక స్టడ్ ఉంటుంది, అది కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రూని ఒక స్కేల్కి కనెక్ట్ చేస్తుంటాం. ఈ స్కేల్ చాలా ఇంపార్టెంట్, అది దాన్నే మనము మెయిన్ స్కేల్ అని చెప్పేసి అనుకుంటాం, లేకపోతే కనుక పిచ్ స్కేల్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మెయిన్ స్కేల్లో వాల్యూస్ అన్నీ కూడా మిల్లీమీటర్స్లో, హాఫ్ మిల్లీమీటర్స్లో అవి గ్రేడియంట్ చేయబడి ఉంటాయి. అంటే డివిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈచ్ డివిజన్ అనేది 0.5 మిల్లీమీటర్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మెయిన్ స్కేల్ మీద ఈచ్ డివిజన్ 0.5 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని ఏమనుకుంటామంటే హెడ్ స్కేల్ అని చెప్పేసి అనుకుంటాం, లేకపోతే కనుక సర్క్యులర్ స్కేల్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ హెడ్ స్కేల్లో లేకపోతే సర్క్యులర్ స్కేల్లో మొత్తము 50 డివిజన్స్ ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే మొత్తం టాపిక్ అంతా ఈ మెయిన్ స్కేలు, ఆ తర్వాత సర్క్యులర్ స్కేల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనకి బేసికల్గా ఉండేటువంటి స్కేల్స్ అవి. ఆ తర్వాత మనం బేసికల్గా దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రూ సహాయం మనము ఇప్పుడు ఈ స్క్రూని కనుక ఒకసారి ఒక రొటేషన్ చేస్తే అది మూవ్ చేసేటువంటి డిస్టెన్స్ 0.5 మిల్లీమీటర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రూ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఒకసారి రొటేట్ చేసినప్పుడు ఇది స్టార్టింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చేసి ఇట్లా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది అంటే కనుక ఇది ఒక రొటేషన్ కంప్లీట్ అయింది. అప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ 0.5 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి ఒకవేళ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనకి దాని డయామీటర్ని ఎలా కనుక్కుంటాం అన్న దానికన్నా ముందు మనము 2 కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పబోయే కాన్స్టెంట్స్ మీదే బేసిక్స్ అంటువి, ఆ బేసిక్స్ నుంచే మీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి వచ్చేటప్పటికల్లా పిచ్. సో వాట్ ఈస్ మెంట్ బై పిచ్? ఈ పిచ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు పిచ్ అంటే ఏంటి అంటే కనుక ద డిస్టెన్స్, పిచ్కి డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ ఉంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫర్ 1 కంప్లీట్ రొటేషన్. ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నదాన్ని పిచ్ అని చెప్పేసి అనుకుంటాం. సో అప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫర్ 1 రొటేషన్, 1 కంప్లీట్ రొటేషన్. సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, డిస్టెన్స్ ఒక కంప్లీట్ రొటేషన్కి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అంటే కనుక 0.5 మిల్లీమీటర్స్. ఓకేనా. 0.5 మిల్లీమీటర్స్ బై 1 రొటేషన్ అంటే 1. అండ్ సో ద స్క్రూ గేజ్ పిచ్ ఎంత అవుతున్నప్పుడు 0.5 మిల్లీమీటర్స్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో స్క్రూ గేజ్ ఇక్కడ పిచ్ ఎంత అవుతుంది, 0.5 మిల్లీమీటర్స్. ఆ తర్వాత నెక్స్ట్ కాన్స్టెంట్ లీస్ట్ కౌంట్. ఈ లీస్ట్ కౌంట్ అంటే ఏంటి కనుక మనకి పిచ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి పిచ్, మనకి ఇంతకుముందు వచ్చిన పిచ్ ఫార్ములా రాద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనకి లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏమొస్తుంది, లీస్ట్ కౌంట్ ఆఫ్ ద స్క్రూ గేజ్ అంటే కనుక పిచ్ బై, ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో ఇక్కడ సర్క్యులర్ స్కేల్ డివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. ఓకేనా. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ పిచ్ ఎంత వచ్చింది మనకి 0.5. 0.5 బై మనము ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఈ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఇవి మనకి ఎన్ని ఉంటాయి అని చెప్పుకున్నాం ఇంతకుముందు, 50 అని చెప్పుకున్నాం. సో అందువల్ల ఏమవుతుంది, అది బై 50 అవుతుంది. సో మనకి అల్టిమేట్గా ఎంత వస్తుంది, ఇక్కడ 5 × 10⁻⁻1 ఇంటూ 10⁻⁻1, ఈ 10 పైకి తీసుకొస్తాయి బై 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత మిగులుతుంది, 0.2 millimeters. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈజ్ 10⁻⁻2 millimeters, అంటే 0.01 millimeters వస్తుంది. దాన్ని మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.001 centimeters. అంటే ఈ స్క్రూ గేజ్ను పెంచేసి మనం మెజర్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఎంత అంటే కనుక 0.01 millimeters అనొచ్చు, లేకపోతే కనుక 0.001 centimeters. దీన్ని ఇంకా మళ్ళీ మీటర్స్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో అల్టిమేట్గా ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. పిచ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రొటేషన్, ఆ తర్వాత లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్, లేకపోతే మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎన్నైతే అన్నీ. సో దాన్ని మనము పిచ్ ఎల్సీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఈ ఆబ్జెక్ట్కి మనం డయామీటర్ని కనుక్కోవాలి. డయామీటర్ని కనుక్కోవాలంటే కనుక సో అప్పుడు మనం ఫార్ములా రాసుకుంటాం. ఈ రెండు ఫార్ములాస్ని మీరు మెమరైజ్ చేయాలి. ఈ రెండు ఫార్ములాస్ ఉంటాయి ఈ టాపిక్ మొత్తం మీద. ఈ రెండు మేజర్ మీరు కనుక మెమరైజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ డయామీటర్ని కనుక్కోవడానికి మనకు ఉండేటువంటి ఫార్ములా ఏంటో చూద్దాం. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఏ స్పియర్ ఇచ్చినా లేకపోతే కనుక ఒక వైర్ ఇచ్చినా మనము డయామీటర్ ఈజ్ ఈక్వల్, డయామీటర్ స్క్రూ గేజ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ సర్క్యులర్ స్కేల్, లేకపోతే కనుక సర్క్యులర్ స్కేల్ రీడింగ్, సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఈ ఫార్ములాను ఉపయోగించేసి మనము డయామీటర్ కనుక్కోవచ్చు. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే కనుక మన ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం, ఈ రెండు మధ్య ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు మనం ఇక్కడ స్క్రూని టైట్ చేస్తాం. స్క్రూని టైట్ చేసినప్పుడు ఈ మెయిన్ స్కేల్ మీద వాల్యూ ఎక్కడి వరకు అయితే మెయిన్ స్కేల్ వాల్యూ అనేది ఉంటుందో అక్కడ వరకు మనం మెయిన్ స్కేల్ రీడింగ్ వస్తుంది. ఆ తర్వాత లీస్ట్ కౌంట్ మనకు ఐడియా ఉంది, అది ఎంత ఉంటుంది 0.01 millimeters. ఆ తర్వాత సర్క్యులర్ స్కేల్ రీడింగ్, ఈ సర్క్యులర్ స్కేల్ రీడింగ్లో మనకి 0 నుంచి ఈ వాల్యూ ఎక్కడి వరకు ఉందో చూసి మనం దాన్ని తీసుకుంటాం. అయితే ఇంతవరకు ఫార్ములా, బేసిక్ ఫార్ములా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మనము ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఎక్స్పెరిమెంట్ చేయకముందు ఒకసారి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ స్క్రూ గేజ్ తీసుకొని దాన్ని ఏం చేయాలి, రొటేట్ చేసినప్పుడు రెండు స్టడ్స్ని మనము కాంటాక్ట్లో తీసుకొచ్చినప్పుడు, అంటే అంతకన్నా గ్యాప్ లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో రెండు స్టడ్స్ని మన దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమవ్వాలి అంటే కనుక ఇక్కడ మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి 0, ఆ తర్వాత ఇక్కడ సర్క్యులర్ స్కేల్ మీద ఉన్నటువంటి 0 రెండు కనుక కోయిన్సైడ్ అయితే అప్పుడు నో ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, మెయిన్ స్కేల్ ఇండికేటింగ్ స్కేల్, లేకపోతే కనుక మెయిన్ స్కేల్ రీడింగ్. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ మీద ఉన్న 0, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ హెడ్ స్కేల్ మీద ఉన్న 0 రెండు కూడా కోయిన్సైడ్ అయితే అప్పుడు నో ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేసుకుంటాం. మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఇంటూ ఎల్సీ అనే ఫార్ములా రాసుకుంటాం. ఒకవేళ మనం కనుక ఇట్లా తీసుకున్నప్పుడు రెండింటిని కనెక్ట్, ఇది ఒక సిచ్యుయేషన్. అలా కాకుండా ఎప్పుడన్నా సరే ఒకవేళ ఇక్కడ కనుక ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులర్ స్కేల్ కనుక రీడింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ 0తో కోయిన్సైడ్ అవ్వకుండా అది కనుక కిందకు ఉందనుకోండి 0, అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే అది పాజిటివ్ ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు పాజిటివ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, పాజిటివ్ ఎర్రర్ వచ్చినప్పటికల్లా దానికి కరెక్షన్ వచ్చినప్పటికల్లా నెగిటివ్ అవుతుంది. సో పాజిటివ్ ఎర్రర్ అంటే కనుక ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగ్ ఉన్నటువంటి సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అనేది అక్కడ దేనికి ఏ విధంగా ఉండాలి, మెయిన్ స్కేల్ రీడింగ్ 0 కన్నా కింద ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటాం అంటే పాజిటివ్ ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ పాజిటివ్ ఎర్రర్ని మనం ఏం చేస్తాం అంటే కనుక అప్పుడు మనము కరెక్షన్ని పాజిటివ్, ఇది పాజిటివ్ ఎర్రర్ అయితే కనుక కరెక్షన్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా, నెగిటివ్. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. ఇంకో సిచ్యుయేషన్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఒకవేళ కనుక ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ వాల్యూలో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి ఈ 0
ఈ సర్క్యులర్ స్కేల్ మీద ఉన్న జీరో కనుక మెయిన్ స్కేల్ కన్నా పైన ఉందనుకోండి, ఇక్కడేమో కింద ఉంటే పాజిటివ్ ఎర్రర్, దీనికి ఆపోజిట్ తీసుకోండి. ఒకవేళ అది పైకి ఉంటే కనుక అప్పుడు అదేమవుతుంది, అదేమో నెగిటివ్ ఎర్రర్ అవుతుంది. ఇదేమో నెగిటివ్ ఎర్రర్, ఇదేమో పాజిటివ్ ఎర్రర్, ఇదేమో నెగిటివ్ ఎర్రర్ కింద వస్తుంది. సో నెగిటివ్ ఎర్రర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కనుక ఈ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్కేల్ మీద, ఇక్కడ సర్క్యులర్ స్కేల్ మీద ఉండేటువంటి జీరో దీంతో మెయిన్ స్కేల్ మీద ఉన్న జీరోతో కోయిన్సైడ్ అవ్వకుండా ఈ సర్క్యులర్ మెయిన్ స్కేల్ రీడింగ్ కన్నా పైన ఉంటే అటువంటి ఎర్రర్ని నెగిటివ్ ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు ఫార్ములా ఏం రాసుకుంటాం అంటే కనుక అప్పుడు దీని కరెక్షను, నెగిటివ్ ఎర్రర్ కరెక్షను జస్ట్ ఎడిషన్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. అప్పుడు అల్టిమేట్గా అప్పుడు ఫార్ములా ఏం రాసుకోవాలి, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అని చెప్పేసి రాసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అంటే కనుక ఇక్కడ పాజిటివ్ అయితే కనుక ఇది పాజిటివ్ ఎర్రర్ అనుకోండి, పాజిటివ్ ఎర్రర్ అయితే కనుక అప్పుడు మైనస్ కరెక్షన్ రాసుకోవాలి. సో అల్టిమేట్గా మనకి ఫార్ములా ఎలా వస్తుంది, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ జస్ట్ లీస్ట్ కౌంట్ ప్లస్ ఇక్కడ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అండ్ మైనస్ ద కరెక్షన్ అని చెప్పేసి తీసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అనే ఫార్ములాని తీసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి వీటిని బేస్ చేసుకుని మనకి బేసికల్గా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము సాల్వ్ చేద్దాం. ఒక నిమిషమేనా. ఒక నిమిషమేనా. సో ఇక్కడ ఈ న్యూమరికల్ చూడండి ఒకసారి. A student measured the diameter of a small ball using screw gauge is 0.001 centimeter. డైరెక్ట్గా డేటా రాద్దాం ఒకసారి. సో మనకి ఆ స్ట్రెయిన్ టు మనకి మెజర్డ్ ద డయామీటర్ ఆఫ్ ఎ స్మాల్ బాల్ యూజింగ్ ఏ స్క్రూ గేజ్ ఈజ్, సో కరెక్ట్ డయామీటర్ ఆఫ్ ద బాల్. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 5 millimeters. సో మెయిన్ స్కేల్ రీడింగ్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్, ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 5 millimeters. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని మనము ఎట్లా ఒకసారి అక్కడ పెట్టేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 5 millimeter అండ్ 0 ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ కోయిన్సైడ్స్ విత్ 25 divisions. అండ్ సో దీన్ని ఏమనుకుంటాం మనం సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అని చెప్పేసి అనుకుందాం. సో దిస్ ఈజ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్. ఈ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ మనకి ఎంత వచ్చింది అంటే కనుక, సో ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 5 millimeter అండ్ 0 ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ 25 divisions. సో దిస్ ఈజ్ ఆ తర్వాత ఈజ్ 0 ఎర్రర్ ఎంత వచ్చింది అంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.004. కరెక్ట్ డయామీటర్ ఆఫ్ ద బాల్ ఈజ్, ఈ డయామీటర్కి మనకి ఫార్ములా ఏమొస్తుంది, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్ మైనస్ కరెక్షన్. సో ఇక్కడ ఎర్రర్ దేంట్లో ఇచ్చారు అంటే కనుక సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఆన్సర్ కూడా సెంటీమీటర్లో ఉంది. సో మనము దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 5 into 1 millimeter ఈజ్ ఈక్వల్ టు 1/10 centimeters. అందులో 10 power -1 సెంటీమీటర్ అవుతుంది. అప్పుడు 0.5 centimeters అవుతుంది. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి వాల్యూస్ని వరుసగా ఒకసారి చూద్దాం. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఉంది మనకి 0.5 centimeters ప్లస్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ మనకి ఎంత వచ్చింది అంటే కనుక 25. ఆ తర్వాత లీస్ట్ కౌంట్ మనకి ఈ స్క్రూ గేజ్ లీస్ట్ కౌంట్ మనకి ఎంత ఉంటుంది అంటే కనుక లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐడియా ఉంది 0.01 మీటర్స్ ఉంటుంది, అది 0.01 millimeters. దట్ ఈజ్ ఈక్వల్ టు మన సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అందువల్ల ఏమవుతుందంటే 0.01 centimeters అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0101 centimeters మైనస్ కరెక్షన్ ఎంత ఉంది మైనస్ 0.004.
సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత 0.5 ప్లస్ ఇక్కడ మనకి 25 అనేది ఈ రెండు డెసిమల్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి 0.025 ప్లస్ ఈ మొత్తం ఎంత వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ అయితే కనుక 0.004 వస్తుంది. సో ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి 0.5, 0.025, 0.004 మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.529. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.529. ఇక్కడ మనకి మొత్తం వాల్యూస్ని సెంటీమీటర్స్లో తీసుకున్నాం కాబట్టి ఇది సెంటీమీటర్స్. సో మనకి ఇచ్చిన వాల్యూ ఎంత, 0.529. అండ్ సో డయామీటర్ ఆఫ్ స్మాల్ బాల్ యూజింగ్ స్క్రూ గేజెస్ మనకి ఎంత వస్తుంది, డయామీటర్ యాక్చువల్గా మనకు అనుకోవాల్సిన కరెక్ట్ డయామీటర్ ఆఫ్ ద బాల్ ఈజ్, కరెక్ట్ డయామీటర్ ఆఫ్ ద బాల్ ఎంత వస్తుంది మనకి 0.529 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఆ బేసిక్ ఫార్ములా ఏంటంటే అది మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్ మైనస్ కరెక్షన్. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఇక్కడ లీస్ట్ కౌంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్క్రూ గేజ్కి లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుంది, 0.01 మిల్లీమీటర్స్. దాన్ని మన సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.001 సెంటీమీటర్స్ వస్తుంది. సో మొత్తాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసే విధంగా వస్తుంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి నీట్ క్వశ్చన్. సో మనకి డైరెక్ట్ ఫార్ములానే ఉంటుంది, కేవలం ఒక ఎల్సీ మాత్రం లీస్ట్ కౌంట్ మాత్రం మనం ఒక మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్ని వాల్యూస్ని ఒకే సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్లో తీసుకోవాలి. అది సిజే సిస్టంలో ఉంటే కనుక సిజే సిస్టంలో ఆన్సర్ని చూసుకోవాలి మనం. అక్కడ ఆన్సర్ కనుక సెంటీమీటర్స్లో ఉంటే మొత్తం అన్ని వాల్యూస్ని సెంటీమీటర్లు తీసుకొని మనము అక్కడ సింప్లిఫికేషన్ చేయాలి. లేకపోతే మీటర్స్లో ఉంటే కనుక మీటర్స్లో ఉండి సింప్లిఫికేషన్ చేయాలి. ఇంకొక న్యూమరికల్ చూద్దాం నాన్న. ఈ న్యూమరికల్ చూడండి అన్న, చాలా సింపుల్గా ఉంటుంది. The least count of a main scale screw gauge is 1 millimeter. The minimum number of divisions on its circular scale required to measure 5 micrometer. ఇది mu micrometer చదవాలి. 1 micrometer is equal to 10⁻⁶ meters. Diameter of a wire is. సో ఇక్కడ ఒకసారి మనకి ఏం కనుక్కోవాలి, మినిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్ కనుక్కోవాలి. మనకి మినిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఇట్స్ సర్క్యులర్ స్కేల్ మనకి ఎలా వస్తుంది, మనకి లీస్ట్ కౌంట్ ఫామ్లో వస్తారు, రాసుకుందాం. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో ఆ ఫార్ములాను బేస్ చేసుకుని మనం రాసుకుంటాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి, లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ మెయిన్ స్కేల్ స్క్రూ గేజ్ ఈజ్ 1 మిల్లీమీటర్ అన్నారు. యాక్చువల్గా the minimum number of divisions on its circular scale required to measure 5 micrometer diameter of a wire is. సో 5 micrometers diameterని కనుక్కోవడానికి మనం కావాల్సినటువంటి మినిమం నెంబర్ ఆఫ్ స్కేల్, దాన్ని మనం అనుకుంటాం లీస్ట్ కౌంట్ అని చెప్పేసి అనుకోవాలి. సో లీస్ట్ కౌంట్ లేకపోతే కనుక ద మినిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్ టు మెజర్ ద పర్టికులర్ డయామీటర్ అంటే కనుక అప్పుడు మనము ఇక్కడ ఈ 5 micrometers నేను తీసుకోవాలి, దాన్ని మనము లీస్ట్ కౌంట్ కింద కన్సిడర్ చేయాలి. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 5 micrometers. లీస్ట్ కౌంట్ అంటే ఏంటి, ద మినిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్, ద మినిమం వాల్యూ వాట్ వీ కెన్ మెజర్. సో ఇక్కడ మనకి అదే కదా 5 micrometers డయామీటర్ని కనుక్కోవడానికి అనేది కనుక మనకి ఇక్కడ ఇచ్చినట్టు న్యూమరికల్, అందువల్ల లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 micrometers అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 micrometer ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ meters అవుతుంది. ఇక్కడ ఆ తర్వాత 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అవుతుంది, 1 మెయిన్ స్కేల్ డివిజన్ వచ్చినప్పటికల్లా మనకి మెయిన్ స్కేల్ మీద ఒక డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 millimeter ఉంటుంది. అందువల్ల దాన్ని మనము మీటర్స్లో, ఎందుకంటే ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మీటర్స్లో తీసుకుందాం. అప్పుడు 10⁻³ meters అవుతుంది. ఇక్కడ 5 micrometers కాబట్టి ఈ వాల్యూని 5 × 10⁻⁶. సో మనకి ఇక్కడ వచ్చిన డేటా చూడండి, మనకి లీస్ట్ కౌంట్ వచ్చింది 10⁻5 × 10⁻⁶. 1 మెయిన్ స్కేల్ డివిజన్. మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. అందులో ఇక్కడ ఫార్ములాని మనం రాసుకుంటే అప్పుడు మనకి ఎలా వస్తుంది, లీస్ట్ కౌంట్ వాల్యూ మనకి ఎంత ఉంది, 5 × 10⁻⁶ ఈజ్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ మనకి ఎంత ఉంది, ఆల్రెడీ వాల్యూ 10⁻³ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. మనం దీన్ని కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్.
సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు మినిమం నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ 10 పవర్ మైనస్, ఇది ఇక్కడికి వస్తుంది. అప్పుడు 10 పవర్ మైనస్ 3 బై 5 ఇంటూ 10 పవర్ మైనస్ 6. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1/5 ఇంటూ ఆ తర్వాత 10 పవర్ మైనస్ 3 10 పవర్ మైనస్ 6 అంటే 1/10 పవర్ మైనస్ 3 అవుతుంది. సో 1/5 అంటే కనుక 0.2 వస్తుంది. ఆ తర్వాత 10 పవర్ మన న్యూమరేటర్ తీసుకొస్తే కనుక అది 10 పవర్10 క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 10 పవర్ మైనస్ 1 ఇంటూ 10 క్యూబ్. అప్పుడు అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది, 2 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 200. నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనకి ఎన్ని అవసరం అవుతాయి అంటే కనుక 200 అవసరం అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లీస్ట్ కౌంట్ని మనం జాగ్రత్త అమలు చేసుకోవాలి. ఈ లీస్ట్ కౌంట్ని మనం ఇక్కడ తీసుకుంటే కనుక అప్పుడు న్యూమరికల్ రాదు. మనం ఏం చేయాలి, ఇక్కడ మెజర్ 5 మైక్రోమీటర్ డయామీటర్ మినిమం ఎంతైతే మనం మెజర్ చేయాలో దాన్ని మనం లీస్ట్ కౌంట్ అని చెప్పేసి అనుకుంటాం. సో లీస్ట్ కౌంట్ అప్పుడు ఎంత తీసుకోవాలి, 5 మైక్రోమీటర్స్. ఇక్కడ మనకి 2 బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. నెంబర్ 1 ఏమో లీస్ట్ కౌంట్కి ఫార్ములా 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ ఈ లీస్ట్ కౌంట్ తీసుకోకుండా మనం ఈ డయామీటర్ని మినిమం కనుక్కోవాలి కాబట్టి దాన్ని లీస్ట్ కౌంట్ అని చెప్పేసి తీసుకుంటాం. అది మనకి లీస్ట్ కౌంట్ కింద వస్తుంది. ఆ తర్వాత మైక్రోమీటర్ అంటే కనుక 10 పవర్ మైనస్ 6 తెలిసి ఉండాలి. ఇది 2019 మెయిన్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ న్యూమరికల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా డైరెక్ట్ ఫార్ములాస్తో ఉంటే టైం కన్జ్యూమింగ్ ఉండదు. చాలా తక్కువ టైంలోనే మీరు న్యూమరికల్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ 2 టాపిక్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.